హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎస్వి నారాయణ. నిన్న టీఎస్పీఎస్సీ నుంచి వెలువడిన అతి పెద్ద గ్రూప్ 4 నోటిఫికేషన్ గురించి వివరించడానికి, అదేవిధంగా ఈ గ్రూప్ 4లో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి పోస్టులు, అదేవిధంగా డిపార్ట్మెంట్లు మొదలైనటువంటి వాటిల్లో ఉన్నటువంటి ఖాళీల వివరాలను చర్చించడం కోసం నేను మీ ముందుకు రావడం జరిగింది. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అతి భారీ నోటిఫికేషన్ ఇప్పుడు మీ ముందు ఉంది. కాబట్టి మీ లక్ష్యం ఆ యొక్క ఉద్యోగాలను అందుకోవటమే తరువాయి. కాబట్టి ఏ విధమైనటువంటి పోస్టులు ఉన్నాయి మొదలైన విషయాలను మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే, నిరుద్యోగులు ఎంతగానో ఎదురు చూస్తున్న గ్రూప్ 4 ఉద్యోగ ప్రకటన వెలువడటం జరిగింది. ఇది 9168 పోస్టులతో కూడినటువంటి ప్రకటనను మన టీఎస్పీఎస్సీ విడుదల చేయడం జరిగింది. వీటిలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఎక్కువగా 6859, జూనియర్ అకౌంటెంట్ పోస్టులు 429, జూనియర్ ఆడిటర్ పోస్టులు 18, అదేవిధంగా వార్డు అధికారులు 1862 పోస్టులు ప్రధానంగా ఉన్నాయి. సో అన్నిటికంటే ఎక్కువగా ఈ గ్రూప్ 4లో ఏ ఉద్యోగాలు ఉన్నాయా అంటే మనకి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. అంటే మొత్తంగా ఉన్నటువంటి 9168 పోస్టుల్లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులే 6859 ఉన్నాయి. ఆ తర్వాత జూనియర్ అకౌంటెంట్ పోస్టులు 429, జూనియర్ ఆడిటర్ పోస్టులు 18, చివరగా వార్డు అధికారుల పోస్టులు 1862 పోస్టులు వెరసి మనకి 9168 పోస్టులు ఈ గ్రూప్ 4 ద్వారా భర్తీ కానున్నాయి. ఓకే, ఇక దీనికి సంబంధించి నిన్న అనగా గురువారం టీఎస్పీఎస్సీ చైర్మన్ అయినటువంటి శ్రీ బి జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిన్న నిర్వహించినటువంటి బోర్డు సమావేశంలో ఈ గ్రూప్ ఉద్యోగాలపై సమీక్షించడం అనేది జరిగింది. అందులో భాగంగానే అత్యధికంగా పోస్టులు ఉన్నటువంటి గ్రూప్ 4 ఉద్యోగాలకు ప్రకటన జారీ చేసేందుకు కమిషన్ ఆమోదంతో పాటు ఉద్యోగ ప్రకటన కూడా విడుదల చేయటం జరిగింది. అంటే ఎప్పుడైతే ఈ సమీక్ష సమావేశం నిర్వహించి బోర్డులో ఒక డెసిషన్ తీసుకున్నారో ప్రకటనలు ఈ గ్రూప్ ఉద్యోగాల గురించి, వెంటనే దానికి అనుగుణంగానే గ్రూప్ 4 నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం కూడా జరిగిపోయింది. ఇక మనం చెప్పుకున్నాం 9000కు పైగా పోస్టులు ఉన్నాయి. అందులో ఎక్కువ పోస్టులు ఏ డిపార్ట్మెంట్ నుంచి ఉన్నాయి అంటే పురపాలక శాఖ పరిధిలో అత్యధిక ఖాళీలు ఉన్నాయి. అంటే పురపాలక శాఖ పరిధిలో అత్యధిక ఖాళీలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఈ గ్రూప్ 4 ఉద్యోగాల్లో అత్యధికంగా పురపాలక శాఖ పరిధిలో 2701 ఉద్యోగాలు ఉన్నాయి, అంటే ఖాళీలు ఉన్నాయి. వీటిలో 1862 పోస్టులు వార్డు అధికారు పోస్టులుగా ఉన్నాయి, వార్డు అధికారుల పోస్టులుగా ఉన్నాయి. సో కాబట్టి మనకి 9000కు పైగా ఉన్నటువంటి ఈ గ్రూప్ 4 ఉద్యోగాల్లో అత్యధికంగా ఏ డిపార్ట్మెంట్ కంట్రిబ్యూషన్ చేయబోతుందయ్యా అంటే పురపాలక శాఖ, మున్సిపల్ కమిషన్, మున్సిపల్ శాఖ అత్యధికంగా పోస్టులను భర్తీ చేయడానికి ఖాళీలను వెలువరించడం అనేది జరిగింది. ఓకే, ఇక తర్వాత పురపాలక శాఖ తర్వాత అత్యధికంగా పోస్టులు రెవెన్యూ శాఖ పరిధిలో ఉన్నాయి. ఈ రెవెన్యూ శాఖ పరిధిలో సుమారు 2077 పోస్టులు ఉండగా 2077 పోస్టులు ఉండగా ఇందులో సిసిఎల్ఏ పరిధిలోనే 1294 పోస్టులు ఉన్నాయి. అంటే ఈ యొక్క రెవెన్యూ శాఖ పరిధిలో 2077 పోస్టులు ఖాళీగా ఉంటే ఇందులో సిసిఎల్ఏ పరిధిలోకి ఉన్నటువంటి 1294 ఖాళీలు గుర్తించడం అనేది జరిగింది. ఇక సాధారణ సంక్షేమ గురుకులాల్లో 991 పోస్టులు ఉన్నాయి. సాధారణ సంక్షేమ గురుకులాలలో 991 పోస్టులు ఉన్నాయి. అంటే మనకి వెలువరించినటువంటి ఈ గ్రూప్ 4 నోటిఫికేషన్లో అత్యధికంగా పోస్టులు పురపాలక శాఖ నుండి, ఆ తర్వాత రెవెన్యూ శాఖ నుండి, ఆ తర్వాత సాధారణ మరియు సంక్షేమ గురుకులాల్లో అత్యధికంగా పోస్టులు అనేవి భర్తీ చేయటం అనేది జరుగుతుంది. ఇక డిసెంబర్ 23న రోస్టర్ విడుదల. ఇక మీకు పెద్ద సమస్య ఏంటయ్యా అంటే డిస్టిక్ పోస్టులు కాబట్టి మా జిల్లాకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, పలానా శాఖలో ఎన్ని ఉన్నాయి, పలానా శాఖలు ఉన్నాయి అని చెప్పి మీరు ఆలోచిస్తూ మీ టయాన్ని వృధా చేసుకుంటారు. అలాంటిది ఏమీ చేయొద్దు. ఎందుకంటే నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఇవన్నీ కూడా దానంతటవే జరిగిపోతూ ఉంటాయి. సో అయితే టీఎస్పీఎస్సీ వర్గాలు ఏం పేర్కొన్నాయండి, డిసెంబర్ 23న రోస్టర్ను విడుదల చేస్తాము. అంటే ఏ ఏ జిల్లాలకి ఏ ఏ శాఖల్లో ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి వారి యొక్క రిజర్వేషన్ ప్రకారం రోస్టర్ వైజ్గా ఒక ప్రకటనను విడుదల చేయనుంది. అప్పటి వరకు మీరు వేచి చూడకుండా మీ ప్రిపరేషన్ మీరు కంటిన్యూ చేయండి. అయితే ఆ రోస్టర్ విధానం మాత్రం ఎప్పుడు వస్తుందయ్యా అంటే డిసెంబర్ 23న విడుదల చేస్తామని చెప్పి టీఎస్పీఎస్సీ పేర్కొంది. చూడండి, జిల్లాల వారీగా
రోస్టర్తో కూడినటువంటి పూర్తి స్థాయి ప్రకటన ఈ నెల 23న టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో పొందుపరచాలని కమిషన్ నిర్ణయించింది. సో కాబట్టి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు, కానీ ఏ ఏ జిల్లాలకు ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి, ఏ రోస్టర్ ప్రకారం వీటిని భర్తీ చేయనున్నారు అనేటువంటి విషయాలన్నీ కూడా మనకి డిసెంబర్ 23 వరకు వేచి ఉండాల్సి ఉంటుంది తెలుసుకోవాలి అంటే. ఓకే, ఇక దరఖాస్తుకు గడువు 3 వారాలుగా ఇచ్చారు. అంటే దరఖాస్తులు పెట్టుకోవడానికి, ఆ తర్వాత సబ్మిట్ చేయడానికి, వీటన్నిటికి సంబంధించి 3 వారాల గడువు ఇవ్వటం అనేది జరిగింది. దీనికి సంబంధించినటువంటి విషయాలు ఏంటో చూడండి. గ్రూప్ 4 ఉద్యోగాలకి ఈ నెల 23 నుంచి వచ్చే ఏడాది అనగా 2023 జనవరి 12 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కమిషన్ తెలిపింది. అంటే అప్లికేషన్లు ఎప్పటి నుంచి ఇస్తారండి? మనకి డిసెంబర్ 23 అంటే ఈ నెల 23వ తారీఖు నుండి వచ్చే నెల అంటే వచ్చే సంవత్సరం జనవరి 12 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు, అంటే దరఖాస్తులు ఇవ్వటం ప్రారంభమయ్యేది డిసెంబర్ 23న, తీసుకోవటం పూర్తయ్యేది జనవరి 12 వరకు ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఎంత టైం ఇచ్చారండి? దాదాపు 3 వారాల సమయం టైం ఇచ్చారు. ఇక అవసరమైన ధృవీకరణ పత్రాలను సమకూర్చునేందుకు వీలుగా 23 రోజులు ముందుగా ప్రకటన జారీ చేసినట్లు కమిషన్ వెల్లడించింది. అంటే మనకి అప్లికేషన్లేమో 23 నుంచి ఇస్తారు, మరి ప్రకటనేమో డిసెంబర్ 1న విడుదల చేశారు. మరి 23 రోజులు ఎందుకు సమయం ఇచ్చారయ్యా అంటే, మనకి మీరు మీ జిల్లాకు సంబంధించి కొన్ని పత్రాలను మీరు స్థానిక అభ్యర్థిగా గుర్తించబడాలంటే కొన్ని పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. సో ఈ పత్రాలను సమకూర్చుకోవడానికి మీకు టెన్షన్ లేకుండా ఫ్రీగా మీ పత్రాలను మీకు అందుబాటులో ఉన్నటువంటి దగ్గర నుండి సేకరించుకోవటానికి మీ కుల ధృవీకరణ పత్రం కావచ్చు, మీ ప్రాంతీయ స్థానికతను తెలిపేటటువంటి పత్రాలు కావచ్చు, వీటన్నిటిని సమకూర్చుకునేందుకు ఈ 23 రోజుల సమయాన్ని ఇచ్చామని చెప్పి కూడా టీఎస్పీఎస్సీ వర్గాలు పేర్కొన్నాయి. ఓకే, ఇక ఈ గ్రూప్ 4 పరీక్ష ఏ విధంగా నిర్వహించున్నామన్నయ్యా అంటే ఆబ్జెక్టివ్ విధానంలో జరిగే పరీక్ష అని పేర్కొన్నారు. ఈ ఆబ్జెక్టివ్ పరీక్ష గురించి, సిలబస్ గురించి మనం విపులంగా డీటెయిల్డ్గా మరొక వీడియో మీకు అందించడం అనేది నేను జరుగుతుంది. ఇప్పుడు పోస్టుల వివరాలు, అదేవిధంగా ఎప్పుడు అప్లికేషన్లు ఎప్పుడు ఇస్తున్నారు, ఎప్పటి వరకు అప్లికేషన్లు స్వీకరించవచ్చు మొదలైన విషయాలు మాత్రమే ఈ వీడియోలో మనం కాన్సన్ట్రేషన్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో మీకు పూర్తి సిలబస్ని డీటెయిల్డ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, అయితే ఎగ్జామ్ ఏ తరహాలో ఉండబోతుందండి? ఆబ్జెక్టివ్ విధానంలో ఉండబోతుంది, లేదా ఆబ్జెక్టివ్ తరహాలో ఉండబోతుంది. సో ఆబ్జెక్టివ్ విధానంలో జరిగే పరీక్షను ఏప్రిల్ లేదా మే నెలలలో నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని కూడా ఈ యొక్క టీఎస్పీఎస్సీ వర్గాలు భావించడం జరుగుతుంది. అంటే ఎందుకంటే అప్పటి వరకు ఎందుకుందండి? జనవరి 12 తోటి అప్లికేషన్ల స్వీకరణ పూర్తవుతుంది కదా. మరి జనవరి అయిపోయిన తర్వాత ఏప్రిల్ మే వరకు ఎందుకుంటున్నాయి అంటే మధ్యలో ఆల్రెడీ వెలువడినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్లకు సంబంధించి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా రెగ్యులర్గా జరిగేటటువంటి 10th క్లాసు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క టీఎస్పీఎస్సీ వారు ఏం భావిస్తున్నారంటే ఏప్రిల్ మే నెలల్లో నిర్వహించవచ్చు, అంటే వీలుంది అని చెప్పి ఒక అభిప్రాయాన్ని వెల్లబుచ్చడం జరిగింది. చూడండి, రెవెన్యూ డివిజనల్ స్థాయిలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాలని కూడా కమిషన్ భావిస్తుంది. అంటే చాలా ఎక్కువ మంది, లక్షల మంది ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకుంటారు. కాబట్టి జిల్లా స్థాయిలో ఏర్పాటు చేస్తే పరీక్ష కేంద్రాలు సరిపోవనే ఉద్దేశంతో రెవెన్యూ డివిజనల్ స్థాయిలో, అంటే ఒక్కొక్క జిల్లాకు 2-3 కేంద్రాలను కూడా ఈ యొక్క ఏర్పాటు చేయనున్నట్లు ఈ యొక్క కమిషన్ ప్రకటించడం జరిగింది. చూడండి, రెవెన్యూ డివిజనల్ స్థాయిలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాలని కూడా కమిషన్ భావిస్తుందంట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4,000కు పైగా కేంద్రాలను గుర్తించాల్సి ఉంది. 4,000కు పైగా కేంద్రాలంటే చూడండి, చిన్న టౌన్లో కూడా ఎగ్జామ్ సెంటర్ ఉండే అవకాశం ఉంది. అంటే 4,000 సెంటర్లు కావాలి కాబట్టి. కాబట్టి గుర్తించాల్సి ఉంది. ఇతర పరీక్షలు ఏమీ లేని సమయంలో గ్రూప్ 4 పరీక్ష తేదీని ఖరారు చేయాలని కూడా కమిషన్ భావిస్తుంది. మరి ఇతర ఎగ్జామ్స్ ఉంటే ఇంత పెద్ద మొత్తంలో పరీక్ష కేంద్రాల్లో మనం కావాలి అంటే ఇతర ఏ పరీక్షలు కూడా ఆ రోజుల్లో నిర్వహించే అవకాశం లేదు. కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి ఈ గ్రూప్ 4 పరీక్ష తేదీని ఖరారు చేయాలని ఎప్పుడు ఏ పరీక్షలో లేకుండా ఉన్న సందర్భంలో. ఇక ఏప్రిల్ నెలాఖరు వరకు 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో గ్రూప్ 4 పరీక్షలను మే నెలలో నిర్వహించే వీలున్నట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. మనకు ఉన్నటువంటి ఈ సమాచారం ఏంటి సమాచారం అండి?
ఆల్రెడీ డిఏఓ ఎగ్జామ్ జరగాలి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ జరగాలి, 10th క్లాస్ ఎగ్జామ్స్ జరగాలి. సో ఇవన్నీ జరగాలి అంటే హాలిడేస్ ఉండాలి, ఆదివారం నిర్వహించాలి. ఆదివారం నిర్వహించడంతో పాటు ఇతర ఏ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నా కానీ ఆల్రెడీ ఆ ఎగ్జామ్స్కి రాసేవాళ్ళు ఇబ్బందులు పడతారనే ఉద్దేశంతో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన TSPSC వారు ఒక అనువైనటువంటి తేదీని మనకి ప్రకటించే అవకాశం ఉంటుంది. ఓకే, ఇక చివరిగా ఖాళీల వివరాలు. మరి నిన్న 9,000 పైగా పోస్టులు అని చెప్పుకున్నాం కండి. మరి ఆ 9,000కు పైగా పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు ఏంటో చూద్దాం. మనకేం తెలిసిందండి, పురపాలక శాఖలు అధికంగా ఉన్నాయి, తర్వాత రెవెన్యూ శాఖలు అధికంగా ఉన్నాయి అనుకున్నాం. అయితే ఇక్కడ స్ప్లిట్టింగ్ కూడా ఇచ్చారు, ఏ శాఖల్లో ఎన్ని ఉన్నాయని. చూడండి, పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖలో అత్యధికంగా 2,701 పోస్టులు, రెవెన్యూ శాఖలో 2,077 పోస్టులు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిలో 1,245 పోస్టులు, ఉన్నత విద్యాశాఖలో 742, ఎస్సీ సంక్షేమంలో 474, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమంలో 338, వెనుకబడిన తరగతుల సంక్షేమంలో 307, ఆర్థిక శాఖలో 255, గిరిజన సంక్షేమంలో 221, మైనారిటీ సంక్షేమంలో 191, హోంశాఖలో 133, కార్మిక ఉపాధి కల్పన కర్మాగారాల్లో 128, మాధ్యమిక విద్యలో 97, పౌర సరఫరాల శాఖలో 72, నీటిపారుదల శాఖలో 51, వ్యవసాయ మరియు సహకార రంగంలో 44, పర్యావరణ అటవీ శాఖలో 23, రోడ్డు రవాణా భవనాల శాఖలో 20 పోస్టులు, మహిళా శిశు సంక్షేమంలో 18 పోస్టులు, యువజన సర్వీసులు పర్యాటకంలో 13 పోస్టులు, పరిశ్రమలు వాణిజ్యంలో 7 పోస్టులు, సాధారణ పరిపాలన శాఖలో 5 పోస్టులు, పశుసంవర్ధక శాఖ 2, ఇంధన శాఖ 2, ప్రణాళిక శాఖ 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తంగా ఈ గ్రూప్ 4 నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులను భర్తీ చేయనున్నారయ్యా అంటే 9,168 పోస్టులు. సో ఇప్పటి వరకు మనకి నోటిఫికేషన్ ఇచ్చినటువంటి గ్రూప్ 4లో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నారో ప్రకటించడం జరిగిందంటే 9,168 పోస్టులు ఉన్నాయి. మరి వీటికి సంబంధించి రోస్టర్ విధానాన్ని ఎప్పుడు విడుదల చేస్తారయ్యా అంటే డిసెంబర్ 20 నాటికి TSPSC వెబ్సైట్లో ఈ రోస్టర్ను కూడా లిస్టుని పెడతారని చెప్పి ప్రకటించడం జరిగింది. సో ఈ విధంగా మనం అనుకున్నట్లుగానే ఈ గ్రూప్ 4 నోటిఫికేషన్ భారీ స్థాయిలో వెలువడింది. ఇక మిగిలింది మీ ప్రిపరేషన్, మీరు అనుకున్నటువంటి ఉద్యోగాన్ని సాధించడం. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మీరు చూస్తూనే ఉండండి మన అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ మీకు ఆసక్తికరమైనటువంటి విషయాలను అందించడమే కాకుండా ప్రతిరోజు క్రమం తప్పకుండా కరెంట్ అఫైర్స్ వీడియోస్ని అందించటం, అదేవిధంగా మన యాప్కు సంబంధించినటువంటి కొన్ని వీడియోలను మీకు అందించటం, ఇలాంటివన్నీ కూడా మనం చేస్తున్నాం. కాబట్టి ఈ వీడియోల ద్వారా మీరు నాలెడ్జ్ని పెంచుకొని మీ ఉద్యోగ సాధనలో మన అప్టేక్ జాబ్ యొక్క సహకారం కూడా ఎల్లప్పుడూ ఉంటుందని ఆశించటం జరుగుతుంది. ఇక మీరు కోర్సును కనుక పర్చేజ్ చేసుకుందామంటే మనకి అతి తక్కువ ధరలో మొత్తం సిలబస్ను కవర్ చేస్తూ, అంటే మనకి గ్రూప్ 4లో 2 పేపర్లు ఉంటాయి. ఈ 2 పేపర్లను పూర్తి స్థాయిలో అందిస్తున్నటువంటి ఏకైక మనకి ఆన్లైన్ ఎడ్యుకేషనల్ యాప్ మన అప్టేక్ జాబ్స్. ఇలా నేను ఎందుకు చెప్తున్నాను ఏకైక అంటే, ఒక్కసారి మీరు మన ప్లేస్టోర్లోకి వెళ్ళండి, అక్కడ అప్టేక్ జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు 30 గంటలకు పైగా వీడియోలను ఫ్రీగా అందించడమే కాకుండా ప్రొఫెషనల్గా మనకి స్టూడియోస్లో లెక్చరర్స్ని తీసుకొచ్చి ఇలా డిజిటల్ బోర్డులో మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తూ, మీకు కావలసినటువంటి డయాగ్రామ్స్ని ఈ రకంగా ఇస్తూ అనేక విధాల జాగ్రత్తలు తీసుకొని మీకు ఎక్కువ సమయం అంటే ఎక్కువ గంటలు మీకు వీడియోలను అందిస్తూ, దానితో పాటు స్టడీ మెటీరియల్ను, అదేవిధంగా టెస్టులను, అదేవిధంగా ఆ టెస్టులను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇస్తున్నటువంటి ఏకైక యాప్ అని నేను గర్వంగా చెప్పగలను. ఎందుకంటే మీరు సమయం తక్కువగా ఉంది, ఎక్కడికో కోచింగ్లకు వెళ్ళి వ్యయ ప్రయాసలు పడి ఇంటికి దూరంగా లేదా అమ్మా నాన్నలకు దూరంగా ఇలా, అదేవిధంగా పెళ్ళైన వాళ్ళైతే కనుక భార్యాభర్తలకి దూరంగా, పిల్లలకి దూరంగా ఇలా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నచ్చితే మీకు ఇన్ని సదుపాయాలు అంటే ఎక్కువ గంటలు క్లాసులు ఉన్నాయి, టెస్టులను కండక్ట్ చేస్తున్నాం, టెస్ట్ తోటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నాం,
కంటెంట్ మెటీరియల్ ఇస్తున్నాం. ఇన్ని రకాలుగా మీకు అతి తక్కువ రేట్లకే ప్రొఫెషనల్గా హై క్వాలిటీ వీడియోస్ని మీకు అందించడం జరుగుతుంది. ఇవన్నీ నేను చెప్పానని కాకుండా మన యాప్లో మీరు డౌన్లోడ్ చేసి చూడండి, నచ్చితేనే మీరు యాప్ను పర్చేజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. బిఎస్వి నారాయణ.